హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, అనదర్ వ్లాగ్. సో ఈరోజు ఇంకా పక్కనే కూర్చున్నాడు, ఇంటికి పెద్ద దిక్కు. అదే బయటికి వెళ్తున్నాం అందరం. సో ఎప్పుడు రోడ్డు మీద నడుస్తూ చేస్తూ ఉంటాడు వ్లాగ్. కార్లో కూర్చున్నాం. సో ప్రశాంతంగా ఒక మంచి ప్లేస్కి వెళ్తున్నాం. మీకు కూడా చూపిస్తాను. అది ఇప్పుడే స్టార్ట్ అయింది, అందరం పిక్ చేసుకున్నాం. అది ముందు ఎవరెవరు ఉన్నారో కూడా చూపిస్తాను. ముందు సీట్లో చూస్తే మన పిల్ల సాక్షి, పెద్ద ఆయన నిఖిల్, ఆ ముందు శివ అండ్ రిదా అండ్ శివాస్ ఫ్రెండ్. శివ మన కోసం ఎడ్మంటన్ నుంచి వచ్చాడు. సో ఈరోజు శివానే మనల్ని బయటికి తీసుకెళ్తున్నాడు. ఈ వీడియో స్పాన్సర్ బై శివ నందిపాటి. స్పాన్సర్షిప్ ఏమైనా కావాలంటే గుంటూరులో వాళ్ళ ఇంటి అడ్రస్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తా ఉంటాయి. అదే చూసారు కదా. అదే సో ఇంకొక ఇద్దరు ఉన్నారు, వాళ్ళని కూడా ఎక్కించుకుందాం మెల్లిగా. సో ఇతను వచ్చాడండి, ఆయనకు వరకు ఛాయ్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఏంటి మా పరిస్థితి? సరేలే, ఇంకేమన్నా చెప్తారు. తాగిస్తున్నారు కదా, దానికి తాగి కాఫీ లేదా? చాయ్ ప్యాకెట్ లో చాయ్ దొరికింది, కాఫీ ఎందుకు దొరికింది? What I'm concerned if people ate because I didn't eat. No, I think each one can eat the rolls. The mom of the group. That's the mom of the group. I'm just booker of the group. Hi. సో ఇప్పుడే మన ప్రయాణం ఇలా స్టార్ట్ అయింది. అందరు వచ్చి కూర్చున్నారు. ఇలా స్టార్ట్ అయ్యి మెల్లిమెల్లిగా మధ్య మధ్యలో అన్ని ప్లేసెస్ అన్ని పెట్టుకున్నారు. నితిన్ భాయ్ కూడా జాయిన్ అయిపోయాడు కాబట్టి ఇంకో వ్యూ, ఇంత పెద్ద వ్యూ ఉండగా మళ్ళీ ఆ వ్యూలన్నీ ఎందుకయ్యా? అదే వ్యూ చెప్పాడు కదండి, వ్యూ. అన్న డాన్స్ చేస్తా అన్నాడు, ప్రేక్షకుల కోసం వేయాలి. రాత్రి అంటే మరేమో, రాత్రి అంటే అందరూ కార్లో ఎట్లా వేస్తాను, అందరూ హోమ్ థియేటర్లో పెట్టుకొని సాంగ్ చూస్తూ. ఐ రిక్వెస్ట్ హరిశంకర్ రెడ్డి అంకుల్, రాత్రి అంటే ఏంటో ఆలోచించాను. అదే అంత లెంత్ లేదంటున్నాడు ఏదో. యూ షుడ్ కన్సిడర్ దిస్. నాకు అంత లెంత్ లేదంటున్నా. అరే నన్ను సాగు కడుతున్నాడు రా. అసలు ఆన్ ద వే లొకేషన్స్ ఇలా ఉంది, హైవే అంతా ఇలా చేసి. బట్ లాట్ ఆఫ్ ట్రాఫిక్. ఇంకా ట్రాఫిక్ని డీల్ చేసుకుంటూ కంటిన్యూయింగ్ రైట్. ఓకే గైస్, ఇప్పుడే ఒక చిన్న బ్రేక్ తీసుకుందామని ఆగాము. ప్రేక్షకుల కొరకు అందరినీ ప్రభు పిలుస్తున్నాడు అని చెప్పారు. సో సచ్చినట్టు ఆగాల్సి వస్తుంది, ఆగకపోతే కష్టం అది. సో అందుకే ఇప్పుడు ఆగి తలా ఒక దిక్కు పరిగెత్తుదామని డిసైడ్ అయ్యాం. సో ఆల్రెడీ నిఖిల్ రెడీ అవుతున్నాడు పరిగెత్తడానికి. అదే సో లెట్స్ టేక్ ఏ బ్రేక్. సో గైస్ ఇప్పుడే అలా బ్రేక్ తీసుకున్నాము కాసేపు. అసలు కార్ దిగి లొకేషన్ చూడండి, అసలు చుట్టూ బ్యాక్గ్రౌండ్, ఆ కొండలు అదంతా అసలు సూపర్ ఉంది. చూద్దాం, ఇలాంటి లొకేషన్ ఇంకా ముందు ముందు చాలా ఉంటాయి అనేది ఉదయంగా కాదు. చాలా అంటే చాలా బాగుంది నేచర్. చూడండి ఆ పైన మీకైతే ఆ మౌంటైన్కి ఆ క్లౌడ్స్ టచ్ అవుతూ వెళ్తున్నాయి. అసలు చేయండి, అంతా బైక్ రైడర్స్ అందరు వచ్చారు. మన నిఖిల్ అన్న బైక్లన్నీ చూసుకుంటే వెళ్తున్నాడు. సో బైక్లు పిచ్చి రైడర్స్ అక్కడ చూడండి. అసలు అందరూ అసలు ఇది ఒక స్పాట్ లాగా, అంటే ఆన్ ద వే ఇలా పక్కకు వచ్చి అసలు అంతా ఫాల్ స్టార్ట్ అయింది. చలిగా ఉన్నా కూడా ఈరోజు కాస్త సన్నీగా ఉంది. సో అందుకే ఇంక బయటకు వచ్చాం. బట్ వెదర్ అయితే అవసరం. మేబీ ఇంక ఈ మంత్ దాటితే ఇంక నెక్స్ట్ మంత్ నుంచి ఇంకంతా స్నో అలా ఉండిద్ది. సో ఇప్పుడే అక్కడ ఆగిన ప్లేస్ నుంచి ఇంక ఇలా వచ్చాం అందరం. ఇప్పుడే కారు దిగి
లొకేషన్ చూడండి, సూపర్ లొకేషన్స్. ఎక్కాడండి, బైక్ ఎక్కాడు. అసలు ఇది ఎవరో చూసి ఎవరో పనోడేమో అనుకున్నాం. 2 నిమిషాల తర్వాత అర్థమైంది మా వాడే అని. ఏది అదే నేను ఎవడో అక్కడ నుంచి పని చేస్తున్నాడా అనుకున్నా. అది ఊరికి కలిసిపోయావురా లిటరల్ గా. అరే కథలో కూడా కదలేదు, నేను స్టాట్యూ అనుకున్నా. సో ఇంక ఇప్పుడే రెస్టారెంట్కి వచ్చాం తిందామని. నిఖిల్ అన్న బాగా ఆకలి మీద అన్నాడు, ఎవరినిచ్చినా తినేసేదట. శివ పాపం మీద ఆర్డర్ చేసుకున్నాడండి, అదేందో వచ్చింది. ఏంది అది అంత ఉంది? శివ ప్రేక్షకుల కోసం ఆయన ఏదో ఎక్స్పెక్ట్ చేశాడు పాపం, అక్కడ ఏదో వచ్చింది. సో ఎదురుకున్నారు హ్యావింగ్ ఫుడ్. ఇంక ఇప్పుడే తిన్నామండి, అయిపోయింది. తిన్న తర్వాత ఇప్పుడే కారు ఎక్కాము. ఇంకా నుంచి ఇంకా వేరే చలి ప్రదేశానికి వెళ్దాం. లెట్స్ మీట్ దేర్. ఒక గ్లాసులో ఆలోచనే, ఒక గ్లాసులో ఆవేశమే, అది గ్లాసు కాలిచే. ఓడియమ్మ హీట్, ఈడియంలో బీట్, ప్రేమియంలా లైట్, బాడీలో హిట్ అటు. సో గైస్ ఫైనల్లీ విస్లర్క్ అనేది ఒక ప్రదేశానికి వచ్చేసాం మనం. ఇది అందరం వచ్చి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలని డిసైడ్ అవుతున్నారు ఈ జనాభా అంతా. అది సో ఇప్పుడే అక్కడ ఒక మెడికల్ హెలికాప్టర్ కూడా ల్యాండ్ అయింది. సో ఈ కార్లన్నీ అడ్డం ఉన్నాయి, అందుకే కనపడట్లా మీకు. చూద్దాం ఇక్కడ నుంచి ఇంకా ఏమేమి ప్రదేశాలు చూస్తామో అన్నీ. లెట్స్ ఎక్స్ప్లోర్. ఇందా చెప్పే కదా మెడికల్ హెలికాప్టర్ అని, ఇకండి అదిగోండి అక్కడి నుంచి. ఇది హాస్పిటల్ అనుకుంటా. సో వాళ్ళు పేషెంట్స్ కానీ ఏమన్నా ఇంకంటే మెడికల్ హెలికాప్టర్లోకి తీసుకొస్తారు. వీళ్ళు ఇంకా డిసైడ్ అవ్వాలి ఎక్కడికి వెళ్దాం అనేది. సో చూద్దాం. నిఖిల్ గారు చూడండి ఎక్కడ చూస్తున్నాడు. మా ప్రేక్షకులకి మీ వినోదాన్ని అందించండి. ఏమైందండి ఇవాళ కాదంటే ఎవరో అమ్మాయి కనపడి ఉంటుందండి, నెంబర్ దొరుకుండదు. ఇది ఖచ్చితంగా అప్లోడ్ చేస్తారా? లేదు ఈ బిట్ వరకు మీ నాన్న పంపిస్తా. సో ఇదంతా ఒక విలేజ్, ఎండింగ్ ఇలా షాప్స్ మొత్తం అందరు ఇలా ఆడుకుంటాం, మొత్తం అంతా ఇలా ఉంది. అంతా ఇలా ఒక చిన్న విలేజ్ టైప్ ఈ విస్లర్ అనేది. ఏంటంటే మొత్తం ఏంటంటే ఇక్కడ వింటర్ ఒలింపిక్స్ జరిగినాయి. ఐ థింక్ లైక్ 2 years బ్యాక్, ఎప్పుడో 3 years అనుకుంటా ప్రాబబ్లీ. అప్పుడు ఇక్కడ అంతా వింటర్ అంటే ఇది ఎక్కువ స్నో పడతా ఉండిద్ది. సో అందుకే ఇక్కడ వింటర్ ఒలింపిక్స్ అవన్నీ చేశారు. సో ఇంకేదా ఇదంతా సిటీ, రెస్టారెంట్స్, ఐస్ క్రీమ్ షాప్స్, ఇంకేలా మొత్తం అన్నీ ఫోటోలు దిగుతున్నారు. ఇంకా అట్లా ఎక్స్ప్లోర్ చేసుకుంటే వెళ్తా ఉన్నాం, అన్నీ చూపిస్తూ ఉంటాను. అసలు ఆ పైన చూడండి, అసలు అంతా ఇంత క్లియర్గా కనపడుతుందా. 3 minutes క్లియర్ అక్కడ అసలు రోడ్డు ఉన్నట్టుంది ఆ పైన అంతా. అలా చూసుకుంటే వెళ్దాం. బట్టల షాపింగ్ కూడా ఉంది, బట్టలు అన్నీ. ఈ ముందు టౌన్ ప్లాజా అంటూ ఉన్నాయి చాలా. మధ్యలో నీట్గా ఇలా పాండ్ వేసి ఇంకా వేసారు.
అండ్ ఈ బ్రిడ్జ్ మీద అన్నీ ఇలా పెట్టారు రెండు, బట్ ఇదేం కనపడట్లా. మనం ఇటు నుంచి ట్రై చేద్దాం. ఇట్లా తిరుగుతూ ఉంది ఇంకా లైక్ సమ్ ఆర్ట్ డెకరేషన్ ఇవన్నీ. ఇంకా ఇది కూడా కంపాస్ లాగా. వింటర్లో వస్తే ఇది కూడా ఫుల్ ఫ్రోజ్ అయిపోయింది అంట ఇదంతా వాటర్. సో మేబీ ట్రై చేద్దాం అప్పుడు రావడానికి. ఇంక ఇలానే ఫ్రెండ్స్ మొత్తం అన్ని షాపులు ఇంకా ప్రస్తుతానికి ఏంటంటే ఇలా విలేజ్ మొత్తం తిరుగుతూ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాము. ఎక్కడన్నా అయితే అక్కడ లోపలికి ఏమన్నా వెళ్తే అవి కూడా చూపిస్తూ ఉంటాను. జస్ట్ వాకింగ్ అరౌండ్ టు అబ్జర్వ్ ఎవ్రీథింగ్. ఇంక ఇప్పుడు అలా అదంతా నడుచుకుంటే ఇక్కడ దాకా వచ్చాము. ఇక్కడ చూడండి, అక్కడ అసలు టేబుల్ మధ్యలో ఫైర్లు పెట్టి వాళ్ళందరూ లైక్ హీటర్కి వేడి కోసం. ఇట్స్ టూ కోల్డ్ ఇక్కడ. సో అందుకే అంతా సైకిల్స్ అంతా ఓపెన్. అంటే ఇప్పుడు అది ఆ పైన అది ఎక్కుదామని అనుకుంటున్నాము. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఎక్కిన తర్వాత చూద్దాం, అది పై దాకా వెళ్తుంది. చూద్దాం జిప్ ట్రక్. అక్కడంతా ఫంక్షనల్ అంతా ఉంది. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. సరే, చాలా బాగుంది. సరే ఫ్రెండ్స్, మనం అది ఎక్కట్లేదు ఎందుకంటే మన అవుట్ ఆఫ్ బడ్జెట్లో ఉంది. సో ఇట్స్ ప్రిటీ ఎక్స్పెన్సివ్ అని కూడా అనలేము. జస్ట్ $180 అన్నాడు వాడు. సో ఓకే, థ్యాంక్ యూ అని చెప్పి వచ్చేసాను. సో మన బడ్జెట్ నెక్స్ట్ టైం ఎప్పుడన్నా, ఎప్పుడైతే కాదు. అదే ఈ బుడంగి పక్క నుంచి దూరుతుంది చూడండి. అది చూడు ఎంత ఉందో, దూరే అవుతుంది పక్క నుంచి. అదే నేను వెళ్తాడు, వాడు వెళ్తాడు, వాడు ఇద్దరు వెళ్తారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఇక్కడ ఎవరి దగ్గర లేవు. మళ్ళీ వీళ్ళిద్దరు లేదు. పేదవాడు 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 ఇద్దరం పేదవాడు. ఇది జరగదు అసలు. పెద్ద పేదవాడు అక్కడ ఉన్నాడు. అదే డబ్బున్న పేదవాడు వీడు. అదే చూసారా ఎంత మౌనంగా ఉన్నాడో. అది అందరు రిచ్ పీపుల్ అందరూ అలా ఉంటారు. అదే సో ఇప్పుడు అదే కాట్లు నెక్స్ట్ ఎక్కడికి వెళ్దామో నేను చూద్దాం. చెప్పింది అడుగుతాను. ఏదో ఒకటి చెప్పు. బోల్ పోయి ఏదో ఒకటి చెప్పు. ఏదో ఒకటి చెప్పు. ఏం మలయాళం వచ్చు, ఏం మలయాళం క్యాండిడేట్. అదే నైట్ లైఫ్ ఆఫ్ ది విస్లర్. Did you feel like We are back with again Ara. Yeah. So we are all done with the Whistler trip and everything. So now we are back in Ara's One house. impromptu plan of chicken Curry party with wine, which she bought. अरे मैंने That was my IDs. और आज हमारा शेफ है, कौन है हमारा शेफ? बिग मैन ऑफ द हाउस. मोटप्पा. मोटप्पा. ये तो सही है. मोटप्पा. ये तो कैप पहन के बना है. मोटप्पा ने आज दाढ़ी भी बनाई है. आपका सब्सक्राइबर्स को कुछ बोल दो, आपकी फैंस बना होगा. मोटप्पा का स्किन कैसे चमक रहा है, स्किन का राज पूछो. सरे Okay, let's see the cooking, how our big man doing. Yeah, let's show. చికెన్ వేస్తున్నాడండి ఇప్పుడే. అంతా 3 కేజీలు చికెన్. రెసిపీ అని చెప్తారా షెఫ్?
ఓకే స్పెషల్ వీడియో బై విశాల్. ఓకే ఐ గాట్ అన్ అనదర్ వీడియో. బాధపడతాడు చూడు. సో ఇంక వాళ్ళందరూ అక్కడ కూర్చొని ఉన్నారు చూడండి మాట్లాడుకుంటా. సో విశాల్ బ్రో ఇంకా కుకింగ్ సెషన్లో వచ్చిన మెల్లిగా అన్నీ చూపిస్తాను. ఇప్పుడే చికెన్ వేసాడు, ఆకలిగా ఉన్నాం ట్రిప్ చేసుకొని. రా బ్రో నువ్వు చికెన్ వండుదాం అన్నాడు. ఇంకా సో ఇంకా అదే పనిలో ఉన్నాడు బాబు, మా కోసం ఫ్రెష్గా చేస్తున్నాడు. ఎక్కడ దాకా వచ్చింది మీ వంట? చికెన్ ఉడుకుతుంది, కొత్తిమీర అయిపోయినట్టేనా? ఓకే చాలా ఫాస్ట్గా చేసేస్తున్నాడండి. సో అందరూ ఆకలి మీద కూడా ఉన్నారు. వీఆర్ వెరీ ట్రావెల్డ్ అండ్ వెరీ స్ట్రెస్డ్ అవుట్ అండ్ టైర్డ్. Hopefully you like my chicken curry. అలా ఫస్ట్ And subscribers, please subscribe. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలా వచ్చింది చికెన్. ఇప్పుడు దీనికి సూపర్ మూత మూత పెట్టబోతున్నాడు. లేదు మా ఇంట్లో 3 కేజీ చికెన్ ఉండడానికి. సో చైనీస్ వాక్ పైన ఫ్రైయింగ్ ప్యాన్ అంతే అయిపోయింది. నీట్గా మూత సెట్ చేశాడు. గుడుగుడా చికెన్ ఉడికిపోయింది అనమాట. అది 3 hours పట్టింది ఇంటికి వెళ్ళడానికి. సో ఇంకా ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. సో మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకున్నా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి, మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వచ్చేసింది. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్.